భారత్లోని ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తల్ని తక్షణం స్వదేశానికి తిరిగి రావాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆదేశించింది. కోల్కతాలోని డిప్యూటీ హైకమిషనర్, అగర్తలలోని అసిస్టెంట్ హైకమిషనర్ను రీకాల్ చేసినట్లు తెలిపింది. ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుకు నిరసనగా బెంగాల్, త్రిపురల్లో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల వద్ద జరిగిన ఆందోళనలను ఉద్దేశపూర్వకంగా అనుమతించారని ఆరోపించింది. అటు భారత్లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగాలను బంగ్లాదేశ్లో ప్రసారం ఆ దేశ ప్రత్యేక ట్రైబ్యునల్ నిషేధించింది. న్యూయార్క్లోని అవామీ లీగ్ మద్దతుదారులను ఉద్దేశించి వర్చువల్గా హసీనా తొలి ప్రసంగం చేసిన వేళ ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ మారణ హోమం వెనుక ప్రస్తుత ప్రభుత్వాధినేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ ఖాన్ హస్తం ఉందని, మైనారిటీలను రక్షించడంలో ఆయన విఫలమయ్యారని ఆ ప్రసంగంలో హసీనా ఆరోపించారు. మరోవైపు మైనారిటీలపై దాడుల విషయంలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు, దోషులకు శిక్ష పడేలా చూసేందుకు సహకరించాలని బంగ్లాదేశ్లోని మత పెద్దలకు యూనస్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లోని పరిస్థితులను విదేశీ మీడియా వక్రీకరిస్తుందని పరోక్షంగా భారత్ను ఉద్దేశించి ముస్లిం, హిందూ, క్రిస్టియన్, బౌద్ధ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో యూనస్ ఖాన్ ఆరోపించారు. అందుకే ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.